మొత్తానికైతే ముచ్చటగా మూడో పారి హిందూపురం నుంచి గెలిచినాక ఓ ఇంటాయన కాబోతున్నాడు ఎమ్మెల్యే బాలకృష్ణ సారు. బాలయ్య సార్ ఇంటాయన అవుడేందని పరిచయం కాకూరిజరా. సొంత నియోజకవర్గంలో సారు సొంత ఇల్లు కట్టించుకుంటున్నాడు అనేది ఇంటాయన అనుట్లో ఉన్న తాత్పర్యం. బాలకృష్ణ సార్ ఇయాల హిందూపురంలో సొంత ఇల్లు కోసమని ఇంటామె వసుంధరాదేవితోటి కలిసి భూమి పూజ చేసిండు. పద్ధతిగా పట్టు పంచగట్టి ఇంటామెతోని కలిసి కూసోని ఇద్దరు అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే భూమి పూజ వాస్తు పూజ చేసి ఇల్లు కట్టుట్లా ఎసొంటి తక్లీఫ్ రావద్దని దండం పెట్టుకున్నారు దేవుళ్లకు. ఆచారాలను శ్రద్ధగా పాటిస్తాడు కాబట్టి కలశాన్ని వెట్టుడు, భూమిలో ఇటుకవాతుడు, హోమం కాల్చుడు అన్ని ఎంతో పద్ధతిగా చేసిండు బాలకృష్ణ సారు. హిందూపురం పట్నంలో ఉన్న వన్నమ్మ కాలనీలనట బాలయ్య సార్ ఇల్లు కట్టబోతున్నది. 81 సెంట్ల జాగల మొత్తం 3 అంతస్తుల మిద్దె కట్టిస్తారట. అందులో ఇంటామెతోనట్టుగా సారు ఉండేటందుకే కాకుండా కార్యకర్తలతోటి మీటింగ్ నడిపేందుకు పార్టీ ఆఫీసు, పార్కు సుతం ఉండేటట్టు ప్లానింగ్ గీయించిండట సారు. అంటే ఇక తొందరలోనే బాలయ్య సారు తనను 3 మాటల ఓట్లేసి గెలిపించిన హిందూపురం ప్రజల నడుమ ఉండబోతున్నాడు అన్నట్టు. ఇక భూమి పూజ ఒడిచినాక సారు సంబరం చూడు ఎట్లున్నదో. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మా నాన్నగారిని 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసిన ఘనత, అలాగే ఒక చరిత్ర సృష్టించింది హిందూపురం నియోజకవర్గం ప్రజలు. అలాగే మరి ఆయన కొడుకు, ఆయన వారసుడిగా, ప్రజానాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం, అలాగే ఎంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన హిందూపురం నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నాం శరవేగంగా. మరిగా ఇల్లు కట్టుడు పూర్తి అయినాక హైదరాబాద్ లో తక్కువ, హిందూపురంలో ఎక్కువ రోజులు ఉంటాడో ఎట్లనో తెలియదు గాని బాలయ్య సారు కోరుకున్నట్టే హిందూపురం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అక్కడి ప్రజల తక్లీఫ్లన్నీ తీరవాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం.